ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఫార్ములా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఈ నెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు 16న తమ విచారణకు హాజరు కావాలని కోరారు. దీంతో కాసేపటి కింద తన నివాసం నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అక్కడ ఈడీ ఆఫీస్ నుంచి అందిస్తారు. సునీల్, అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి చూస్తుంటే ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరోపక్క పోలీసులు ప్రత్యేకంగా అంత బలగాలను మోహరించాల్సిన దానికి కారణాలు ఏంటి? ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని చెప్పాలి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఆయన గతంలో ఏసీబీ విచారణకు వచ్చినప్పుడు నందినగర్ నివాసం నుంచి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడేసి వచ్చారు. కానీ ఈరోజు నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఈడీ ఆఫీస్కి రావడంతో నందినగర్ నివాసం వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ఎంపీలు, నేతలందరూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక కేటీఆర్ వచ్చే సమయానికి ఇక్కడ పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేటీఆర్ జిందాబాద్ జై తెలంగాణ నినాదాలతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఈడీ విచారణకు కేటీఆర్ రాబోతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 200 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఈడీ ఆఫీస్ ఎదురుగా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఉంది. ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. కేటీఆర్తో పాటు ఆయన అడ్వకేట్ని అనుమతించారని చెప్పేసి కేటీఆర్ లీగల్ టీం కాసేపటి క్రితమే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ తన అడ్వకేట్తో కలిసి వెళ్ళారు. ఈరోజు ఈడీ విచారణకి కూడా అడ్వకేట్తో వెళ్ళారు. ఈడీ కూడా అడ్వకేట్ని అనుమతించింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కేటీఆర్ విచారణ కూడా ప్రారంభమైంది. సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. అరవింద్ కుమార్ని దాదాపుగా 7 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. వాళ్ళ నుంచి పలు అంశాలను అయితే ఈడీ అధికారులు రాబెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈరోజు కేటీఆర్ని కూడా ఈడీ విచారించబోతుంది. ప్రధానంగా ఎఫ్ఈఓకు 43 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. ఆ బదిలీలో ఎటువంటి నిబంధనలు పాటించారు అనేది ఇక్కడ ప్రధానాంశంగా మారింది. ఎవరి అనుమతితో ఆ విదేశీ కంపెనీకి ఆ నిధులు మళ్లించారు, ఇక విదేశీ మారక రూపంలో ఆ నిధులు చెల్లించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా, ఇక్కడ క్యాబినెట్ అనుమతి ఉందా, లేకపోతే హెచ్ఎండిఏ నుంచి సొంతంగా నిర్ణయం తీసుకున్నారా, అసలు ఏం జరిగింది అనేది ఈడీ అధికారులు రాబట్టబోతున్నారు. ఇక కేటీఆర్ ఆదేశాల మేరకే తాము నిధులను ఆ విదేశీ కంపెనీకి వాళ్ళ అకౌంట్లో జమ చేశామని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు తాము హెచ్ఎండిఏ నుంచి నిధులను విదేశీ కంపెనీకి మళ్లించామని చెప్పేసి ఇటు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఇటు కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కేటీఆర్ ఈరోజు ఈడీ విచారణ తర్వాత ఆయన రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి. ఏసీబీ విచారించిన తర్వాత ఆయన ఒక కామెంట్ చేశారు. 4 ప్రశ్నల్ని 40 రకాలుగా నన్ను అడిగారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మరి ఈరోజు ఈడీ విచారణ తర్వాత ఆయన ఏం కామెంట్ చేశారు అనేది చూడాలి. ఇక పెద్ద ఎత్తున ఇక్కడికి
బీఆర్ఎస్ నాయకులు చేరుకోవడం, వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పంపించారు. ఇక కేటీఆర్ ఈడీ విచారణ అయితే ప్రారంభమైందని చెప్పేసి చెప్పుకోవాలి. ఈడీ కార్యాలయంలోకి కూడా ఆ ఉద్యోగులను కావచ్చు, ఎవరికైతే అనుమతి ఉంటుందో వాళ్ళని మాత్రమే ఈడీ అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ఇతరులను ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. గేట్ దగ్గర కూడా చూడొచ్చు మనం, వాళ్ళు గేట్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్న సమయంలోనే గేట్ ఓపెన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ కేసు సంబంధించి ఎటు మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈడీ విచారణను ఎదుర్కోవడం ఇదే మొదటిసారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే తెలంగాణలో ఈ మధ్య కాలంలో చూసాం. కేటీఆర్ సిస్టర్ కవిత ఈడీ విచారణ ఎదుర్కొని ఆమె జైలుకి వెళ్ళేసి కూడా వచ్చారు లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు అదే ఈడీ విచారణను కేటీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఈ విచారణ తర్వాత కేటీఆర్ మరి ఈ కేసు నుంచి బయటికి వస్తారా, లేకపోతే ఈడీ అధికారులు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానం ఇస్తారు అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కేటీఆర్ విచారణకు సంబంధించి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అటు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారా? ఉదయం కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్కి వస్తారని చెప్పేసి మొదట బీఆర్ఎస్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. కానీ కేటీఆర్ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి నుంచి డైరెక్ట్గా ఈడీ ఆఫీస్కి వచ్చారు. అప్పటికే నందినగర్ నివాసానికి చాలామంది నేతలు చేరుకున్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా ఇటు ఈడీ ఆఫీస్కి వచ్చారు. ఇక అదే సమయంలో కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక అప్పుడు కొంత గందరగోళం, ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. కొంతమందిని బీఆర్ఎస్ నేతలను వాళ్ళు అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనాల్లో తరలించారు. ఇక ప్రస్తుతం అయితే ఈడీ ఆఫీస్ దగ్గర పూర్తిగా పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పేసి చెప్పాలి. ఎవరిని కూడా ఇటు ఈడీ ఆఫీస్ వైపు రానికుండా చేస్తున్నారు. ట్రాఫిక్ కూడా పోలీసులు క్లియర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీరు చెప్తున్న ప్రకారం అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎవరు లేరా? ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, రూట్స్ ఏర్పాటు చేశారు. అది దాటే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తెలంగాణ భవన్కి వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడే ఉన్నారు. మరి కాసేపు వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది ఇక నేతలు అయితే ఇక్కడ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సునీత.